హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అది కూడా చాలా హెల్తీగా మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా, హెల్తీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇదొచ్చేసి ఓట్స్‌తో చేసుకోవడం అండి. చాలా బావుంటుంది టేస్ట్ అనేది. అసలు దీనికి చట్నీ కూడా అవసరం పడదు. పిల్లలైతే ఊరికేనే తినేస్తారు. మీకు కావాలి అంటే ఇలా చట్నీలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చట్నీల వీడియోస్ కూడా ముందు ముందు పోస్ట్ చేస్తాను. ఇదొచ్చేసి ఓట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటాము. ఇలా ఒక కప్పు వరకి ఓట్స్ అనేవి తీసుకోవాలి. ఓట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ప్లస్ బరువు తగ్గాలన్న వాళ్ళు కూడా ఈ విధంగా ఓట్స్‌ని ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఓట్స్‌తో ఉప్మాలే కాకుండా ఈ విధంగా దోసలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు వరకి ఓట్స్ అనేవి తీసుకొని వాటిని ఒక పెద్ద బౌల్‌లో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు, ఆ పెరుగునంతా తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. అది కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి కూడా మొత్తం కలిపేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకుంటే అది పెరుగు ఆ వాటర్ అంతా బాగా పీల్చేసుకొని నానిపోతాయి ఓట్స్ అనేవి. చాలా హెల్తీ అండి. ఓట్స్ కూడాను మనకి వెయిట్ లాస్‌కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ఓట్స్. అలాగే దీంట్లోకి నేను వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మన టేస్ట్‌కి తగినంతగా పచ్చిమిర్చి అంటే కారం ఎక్కువగా కావాలి అనుకున్నా, తక్కువగా కావాలని చూసి వేసుకోండి. నేను 2 పచ్చిమిర్చి అలాగే ఆనియన్, టమాటా, జీలకర్ర వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఓట్స్‌ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన ఓట్స్‌ని కూడా మిక్సీ వేసుకునేటప్పుడు దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండి మాత్రం యాడ్ చేస్తున్నాను. మీకు బియ్యపిండి నచ్చకపోతే ఆ ప్లేస్‌లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. బియ్యపిండిని కూడా వేసేసి మెత్తగా మన దోస బ్యాటర్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. దాన్ని కూడా మనం ముందుగా వేసుకున్న బౌల్లోకే వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్‌కి తగినంతగా ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు దోస బ్యాటర్ జారుగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వాటిని మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ ఎక్కిన తర్వాత 2 గరిటెల వరకు వేసేసుకొని దోసలాగా వేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీనేనండి. మార్నింగ్ మనకి ఎటువంటి హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా అలాగే ఫర్మెంటేషన్ అయ్యి అలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దోస పైన మొత్తం ఆరిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని సెకండ్ వైపుకి కూడా కాల్చుకోవాలి. ఇది 2 వైపులా కాలిస్తేనే బావుంటుందండి. మరీ పల్చగా వేస్తే ఇలా కొంచెం థిక్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది. మరీ పల్చగా కూడా అంత బాగోదు. ఈ విధంగా దోసలన్నీ ప్రిపేర్ చేసుకొని చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నార్మల్‌గానైనా తీసుకోవచ్చండి. చాలా బావుంటాయి టేస్ట్ అనేది. నేను ఇంతకుముందు కూడా ఇన్‌స్టాంట్ దోస రెసిపీస్ అనేది పెట్టానండి. ఒకసారి దాన్ని కూడా చూడండి. అలానే మీకు ఈ ప్రాసెస్ అనేది నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మాత్రం ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.